తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు ఎప్పుడు స్నేహితులుగా మారాల. మరీ పుట్టినంటనే ఒళ్ళో పెట్టుకొని పిల్లల చిరునవ్వు ఆనందిస్తూ, ముద్దు ముద్దు మాటలు ఆనందిస్తూ, చిన్న చిన్న చేష్టలను ఆలోచిస్తూ ఆ స్థాయిలో ఆలోచన తగిన మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు సహాయకారులు ఉండాలా, కరెక్టే. కానీ వాళ్ళు ఎప్పటికైనా లోకాన్ని అర్థం చేసుకోవాలా, చేసుకుంటారు. ఎంత ఎదుగుతారో అంత మేరకి తల్లిదండ్రులు ఈక్వేషన్ పెట్టుకోవాలా. వాళ్ళ ఎదుగుదలను గౌరవిస్తూ ప్రేమతోనే ఆ ఎదిగిన అంశాల దగ్గర గుర్తిస్తుండాలి. వాటిని అక్కడ వాళ్ళ అభిప్రాయాలకు విలువ కూడా ఇవ్వాలి. టీనేజ్ అనేది ఒక రెబెలియన్ ఏజ్. 13, 14, 15, 16, 17, 18, 19 టీన్స్. ఆ రెబెలియన్ ఏజ్లో తిరుగుబాటు స్వభావం లేకపోతే వాళ్ళు టీన్సే కాదు, క్వశ్చన్ చేయగలిగి ఉండాలి. ఒకటి బాధ్యతాయుతమైన ఒక అటాచ్మెంట్ తల్లిదండ్రులకు ఉంటే క్వశ్చన్ చేస్తే భరిస్తారు. భావాలు ఏమైనా తప్పుదారి నుండి ప్రశాంతంగా కూర్చొని చర్చిస్తారు. స్నేహితులతో అరమరికలు లేకుండా చర్చించినట్టు చర్చిస్తే తల్లిదండ్రులకు వ్యతిరేక పిల్లలు మారండి. పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మొదటి ఇన్స్టిట్యూట్ కుటుంబం, రెండవ ఇన్స్టిట్యూట్ విద్యాలయం, ఆ తర్వాతే సమాజం అనే మూడో ఇన్స్టిట్యూట్. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అభిమానం, స్నేహం ఉన్న దగ్గర పిల్లలు ఎక్కడా అడ్డగోలు వ్యక్తులుగా మారరు. కాబట్టి పిల్లలతో చాలా ఎర్లీగానే స్నేహితులుగా మారడం ద్వారా వాళ్ళ యొక్క భావాలకి, వాళ్ళ అభిప్రాయాలకి తగిన విలువ ఇవ్వడం ద్వారా మాకు కూడా ఇక్కడ ఒక విలువ ఉంది కుటుంబంలో అనే భావన పిల్లలకి రావడం ద్వారా మాత్రమే పిల్లలు సరైన పెద్దల కింద మారుతారు. తల్లిదండ్రులు ఈ కనీస జాగ్రత్త తీసుకునే చోట తల్లిదండ్రులు నిరంకుశులుగా మారడం, పెత్తందారులుగా మారడం, దాంట్లోంచి భయపెట్టడం, బెదిరించడం, వీటితో పిల్లలు సరిగా మారరు. భిన్నాభిప్రాయం పిల్లలు ప్రకటిస్తే స్వీకరించండి, నచ్చజెప్పడానికి చూడండి. నచ్చజెప్పబడకపోతే అనుభవించనియండి, దెబ్బలు తగలనియండి, నేర్చుకొని బయటికి రానియండి. అంతే తప్ప ఏ దెబ్బ నా పిల్లలకి తగలకూడదనే పేరుతో నువ్వు తీసుకుని ఓవర్ జాగ్రత్త చివరికి నీ పిల్లలతో సంబంధం పోగొట్టుకోవడానికి దారితీస్తుంది. అది మరింత ప్రమాదం.